మనం నిన్న నెగిటివ్ రియాక్షన్ దాన్ని ఎలా వదిలించుకోవాలి, తర్వాత దాన్ని మనం ఈ బయట కారణాల నుంచి వచ్చే వాటన్నిటిని మనం ఎలా పట్టించుకోకుండా ఉండాలి అనే దాని గురించి నేను చూసాను. దాంట్లో చిన్న చిన్న మనం ఏదో ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం ఇవాళ ఏదో మెడిటేషన్ చేద్దాం అని కూర్చున్నాం అనుకోండి. ఈ లోపల పక్క నుంచో కింద వెనక నుంచో ఏదో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. శబ్దం వినపడంగానే మనకి డిస్టర్బెన్స్ లాగా వస్తుంది. మనం ఏదో మనం అనుకున్న కూర్చున్న పరిస్థితుల నుంచి డిస్టర్బ్ అవుతాం. డిస్టర్బ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఆ శబ్దం గురించి ఆలోచించం. ఆ శబ్దం పుట్టించిన వాడి గురించి, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ గురించి, ఆ పక్క వాళ్ళ గురించి, వీళ్ళు ఎప్పుడు ఇట్లాగే ఉంటారు, మన ఎప్పుడు పని చేసుకుని ప్రశాంతంగా ఉండేరని, ఈ విధంగా రకరకాలుగా చెలవు పలువులుగా ఊహించుకుంటూ తీసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? దానికి మనకు ఇరిటేషన్ వస్తుంది. మన మెడిటేషన్ చేద్దామని కూర్చుందని, ధ్యానం చేద్దామని, ఇప్పుడే రావాలి శబ్దం అంతా, మనం ఇలా చేయాలా అలా చేయాలా అని చెప్పి మన ఆ క్షణం గురించి, అది చేసిన వాళ్ళ గురించి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఇవన్నీ మనకు మైండ్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే, చిన్నప్పటి నుంచో పెద్ద నుంచో మనం నెగిటివిటీని ఏదో ఒక అసంతోషకరమైన రూపంలో మనం చూస్తూ ఉంటాం. దాన్ని తీసేయటం ఎలా అనే దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం అనమాట. అందుకని అదొక భ్రమ లాంటిది. ఆ భ్రమ ఎప్పుడైతే సృష్టించబడిందో, ఆ కోపం, చికాకు ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో, ఇవన్నీ అప్పుడు మనకి అసలు కారణం కంటే, ఆ శబ్దం వచ్చి మనం డిస్టర్బ్ అయిన దానికంటే, మిగిలిన దాని కారణం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, దీని గురించి అంత మనం దాని గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాం అనమాట. అది మనం వదిలించుకోవాలి. మనం అది వదిలించుకోవడానికి ఇదేంటి, దీన్ని ఏం చేయాలంటే, ఇట్స్ ఆల్ దీన్ని, ఈ డిస్టర్బెన్స్ ని ఇట్లా వచ్చిన దాన్ని మనం చిన్న ఆధ్యాత్మికంగా ప్రాక్టీస్ లోకి దాన్ని తీసుకురావచ్చు. మనం ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, అప్పుడు ఇవన్నీ చాలా వరకు ఈ మెటీరియల్ బాడీలో ఉన్నాయన్నీ మనం పోతాయి. అట్లా ఈ శబ్దం వచ్చింది, లేదు నీకు నెగిటివ్ రియాక్షన్ ఏదైనా క్రియేట్ అయింది, అవనేయండి, ఏం కాదు. నీ లోపల ఉన్న దాన్ని తీసుకుని, నీ లోపలికి తీసుకుని, నీ మైండ్లో తీసుకుని, దాన్ని నువ్వు దాని మీద ఆలోచించేదానికంటే, ఈ చెవిలో వినేసి ఆ చెవిలో వదిలేయి, నీ లోపల పెట్టుకోవద్దు. నువ్వు దగ్గర అంటే నేను దాని మీద మనం ఏదో కూడా అనుకున్నాం. అసలు చెవుదా కూడా ఎందుకు రానివ్వాలి? చెవులో వదిలేసి విని వదిలేయటం అంటే మనం దాని మీద ఏదో ఒక క్షణం మనం దాని మీద టైం పాస్, దాని మీద ఖర్చు పెట్టినట్టే కదా. దానికంటే అసలు చెవుదాకా రానిపోతే అసలు ఏ గొడవ లేదు కదా అని చెప్పి మనం అనుకుంటాం. ఇట్లా రకరకాల ఈ సౌండ్లు ఇవన్నీ మనకు అనిపిస్తాయి. తర్వాత ఈ చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మనకు ప్రాక్టీస్ చేయాలంటే చిన్న చిన్న విషయాలు, ట్రివియల్ స్మాల్ ఇష్యూస్ లో మనం ప్రాక్టీస్ చేసి ఈ చిన్న చిన్న వదిలించుకోవటం అనమాట. దానికి ఒక ఐలాండ్ అనే బుక్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే, అక్కడ చిలుకలకి, మన రామచిలుకలు ఉంటాయి అందంగా, చిలుకలకి వాళ్ళు నేర్పుతారంట అక్కడ వాళ్ళు. ఏమని? అటెన్షన్ హియర్ అండ్ నౌ అని చెప్పి నేర్పుతారు. ఆ చిలుకలు కొమ్మల మీద ఉండి వీళ్ళు పని చేసుకునేటప్పుడు కూడా అవి ఎంతసేపు అరుస్తూ ఉంటాయి. అది చిలుకల శబ్దం అరకుండా ఈ మాట్లాడుతుంటాయి అనమాట. అటెన్షన్ హియర్ అండ్ నౌ, అటెన్షన్ హియర్ అండ్ నౌ అని అంటే, జాగరూకతతో ఉండండి, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో ఉండండి, మీరు వర్తమానంలో ఉండండి, భవిష్యత్తులోకి భూతకాలంలోకి వెళ్ళొద్దు అని చెప్పి ప్రతి క్షణం అవి మనకి గుర్తు చేస్తూ ఉంటాయంట. వాళ్ళు అట్లా ఆ ట్రైబల్ ఒక ఐలాండ్ లో ఒక ట్రైబల్ లో వాళ్ళు ఈ విధంగా కూడా వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. అంటే మనం కొన్ని చోట్ల సందర్భాల్లో ఈ ఎస్పెషల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటిల్లో మనకు కొన్ని ఈ అఫర్మేషన్స్ ఉంటాయి. ప్రతిసారి ఒకే దాన్ని మనం 10 సార్లు అనుకుని మెల్లగా చేసుకుంటూ ఉంటే అదే అదే చివరికి ప్రాక్టీస్ లాగా మారుతుంది అనమాట. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, కొంతమంది ట్రైనింగ్స్ లో ఏం చేస్తారంటే కొన్ని స్టిక్కర్స్ ఇస్తారు. డూ ఇట్ నౌ. ఎన్ఎల్పి ప్రోగ్రాంలలో, ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్ లో ఉన్నా సార్ ఉంటాయి. అట్లా కొన్ని స్టిక్కర్స్ ఇస్తారు. అది ఎక్కడ ఉన్నా నువ్వు ఎదురుకుండా పెట్టుకోవాలన్నమాట. నువ్వు ఎక్కడ ఫ్రీక్వెంట్ గా, మనం ఇప్పుడు మ్యాజిక్ బుక్ లో కూడా చెప్తారు కదా, మనకి ఇవి పెట్టుకుని ఎదురుగుండా మనకు కనపడేటట్టుగా ఉండేట్టుగా ఉండాలి. అప్పుడు మనకి 1, 2 సార్లు 4 సార్లు దాన్ని చూసి గుర్తొస్తూ ఉంటది అని చెప్పేసి అని. ఆ విధంగా ప్రతి చోట కూడా మనకు అయితే కావాల్సింది. ఆ ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దూరాలు ఉండేటి సార్. ఈ పాతిళ్లలో
దూలాలు ఉంటాయి కదా, దానిపైన వీళ్ళన్ని రాసేవాళ్ళ. అన్ని నేను వాళ్ళ ఇంట్లో చూసాను చిన్నప్పుడు. అన్ని మంచి మంచి కోట్స్ అన్ని రాసేవాళ్ళు. ఎన్ని దూలాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దూలం పైన అన్ని కోట్స్ ఉండేవన్నమాట. వైట్ శుద్ధ ముక్కతోనో లేకపోతే సున్నంతోనో రాసి పెట్టి ఉండేటివి. ఆ చెక్క పైన బాగా కనిపించేటివి, తెలుగులో రాసి పెట్టేవాళ్ళు. సో ఆ విధంగా మనకి కంటికి కనపడేట్టుగా ఉంటే మనకి అది ఎప్పుడు మైండ్ లో అది చెప్తా ఉంటుంది అనమాట. మనం ఆ దారిలోంచి తప్పకుండా అదే సరైన మార్గంలో వెళ్ళేట్టుగా మనకి మనం తీర్చిదిద్దుకునే విధంగా మనకి చేస్తాయి అనమాట. అట్లా వేకప్, నువ్వు నిద్రపోవద్దు అంటే నిద్ర మత్తులో ఉండొద్దు, నువ్వు లేచి చేసుకో అని చెప్పని ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేసి వదిలించుకోవటం అనేది ముందు పెద్ద పెద్ద విషయాలకి తర్వాత మెల్లగా రావచ్చు అని చెప్పేసి అని మనం నిన్న చూసాము. ఎక్కడి నుంచి మనం చూద్దాం. ఈ ఈ చదవండి. శ్రీలక్ష్మీదేవి గారు, కరణం గారు. Somebody says something to you that is rude or designed to hurt. Instead of going into unconscious reaction and negativity, such as attack, defense, or withdrawal, you let it pass right through you. Offer no resistance. It is, and if there is nobody there to get hurt anymore, that is forgiveness. In this way, you become invulnerable. You can still tell that person that his or her behavior is acceptable if that is what you choose to do, but that person no longer has the power to control your inner state. You are then in your power, not in someone else, nor are you run by your mind, whether it is a car alarm, a rude person, a flood, an earthquake, or the loss of all your position, possessions. The resistance mechanism is the same. ఇంతకుముందు మనం సాంగ్ కాదు, తను చెప్పిన యాత్ర చోటియాలో తను ఏంటంటే ఒక బస్ లో ట్రావెల్ చేస్తుంటది. ట్రావెల్ చేస్తుంటే తను వేసుకున్న బ్యాగ్ ఒక అతనికి తగిలి తనకి హర్ట్ అవుతుంది, తనకి ఇబ్బంది పెడతాది అనమాట. బట్ తను అసలు చూడనట్టుగా వదిలేశాడు. అసలు తనకి బ్యాగ్ కూడా తగిలిందా అన్నట్టుగా ఉంటాడు అనమాట. అయితే జనరల్ గా అట్లా తగిలితే ఏంటమ్మా చూసుకొని నడరాదా, బ్యాగ్ దగ్గర పట్టుకోరాదా అని మనం ఏదో కామెంట్ వేస్తాము అనుకుంటాం అట్లీస్ట్. బట్ తను అడిగింది అనమాట, నేను మీకు ఇంత బ్యాగ్ తగిలింది, నొప్పి లేవలేదా ఆర్ మీకు కోపం రాలేదా అంటే తను చెప్తారనమాట, నేను మీతో ట్రావెల్ చేసే ఈ బస్ జర్నీ టైం 5 to 10 minutes, ఒక 1 hour. దానికోసం దట్టు మీరు కావాలని తగిలియలేదు, వాంటెడ్లీ చేయలేదు. అది రష్ ఉండడం వల్లనో దేని వల్లనో సంథింగ్ అయ్యింది, అదంతా డిస్కషన్ కూడా రాదనుకోండి. సో అది యాదృచ్ఛికంగా జరిగింది అనమాట, అంటే యాక్సిడెంటల్లీ జరిగింది. దానికి మీరేం చేయలేరు. నేను ఇప్పుడు మీతో గొడవ పెట్టుకొని నాకు పెద్ద ఒరిగేదేం ఉంది దాంట్లో, మాట అనుకోవడం తప్ప. సో జస్ట్ ఆయన ఇగ్నోర్ చేశారు. ఈ చిన్న ఒక 1 hour, హాఫ్ అన్ అవర్, 5 minutes జరిగే యాత్రలో, జర్నీలో నేను మీతో గొడవ పడి నన్ను నేను డిసప్పాయింట్ చేసుకొని, నన్ను నేను బాధ పెట్టుకుని, నేను నా బీపీ పెంచుకొని, ఏదో నాకు ఉన్న టైంని కూడా వేస్ట్ చేసుకుని ఆర్ అంటే దానికి కుంగిపోయే అవసరం లేదు, మిమ్మల్ని బాధ పెట్టే అవసరం లేదు. జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేశాను. బికాస్ పెద్ద నాకు అంత హర్ట్ అయ్యినంత లేదు దానికి, దాని తర్వాత నాకు ఏం బాధ కలగలేదు అని. సో అట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సంబడి సేస్ సంథింగ్ టు యూ దట్ ఈస్ రూడ్ ఆర్ డిజైన్ టు హర్ట్. ఇక్కడైతే ఇంకా వాంటెడ్లీ, ఇంకా ఎవరన్నా మనతోని ఇబ్బందికరంగా మాట్లాడి, వ్యతిరేకంగా మాట్లాడి ఆర్ మనని హర్ట్ చేయాలని వాంటెడ్లీ మాట్లాడినా కానీ మనము మన రియాక్షన్ ఎట్లా ఉండాలి, మన రెస్పాన్స్ ఎట్లా ఉండాలని దాని గురించి మాట్లాడుతున్నారు. Instead of going into unconscious reaction negativity such as attack, defense or withdrawal, you let it pass right through you. నేను అనుకున్నాం కదా, చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా ఈజీ గోయింగ్ గా ఉండాలి మన లైఫ్ అనేది. ఎక్కడ ఒక దాన్ని పట్టుకొని స్టక్ కావద్దు. మన లైఫ్ ఈజీగా వెళ్ళనివ్వాలి. సేమ్ థింగ్
అట్లా అన్కాన్షియస్ గా వెళ్ళిపోయి నన్ను ఇప్పుడు నువ్వు హర్ట్ చేసావు, అట్లా ఎందుకు మాట్లాడావు, అలా ఎందుకు రియాక్ట్ అయ్యావు అని వాళ్ళతో గొడవ పెట్టుకునే బదులు జస్ట్ అది వినేసి వదిలేయడానికి ఇలా విని అలా వదిలేసినట్టుగా పట్టించుకున్నట్టుగా మిమ్మల్ని బాధ పెట్టనట్టుగా దానికి మీరు రెస్పాన్స్ కావాలని చెప్తున్నారు. ఆఫర్ నో రెసిస్టెన్స్, దాన్ని అడ్డుకోకండి, ఇలా ఎందుకు అన్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అనేసి. ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో బడీ దేర్ టు గెట్ హర్ట్ ఎనీమోర్. ఎట్లా ఉండండి అంటే ఇప్పుడు తను ఎట్లా వెళ్ళిపోయా, తను అసలు చూసి చూడనట్టుగా, అసలు బ్యాగ్ తగలనట్టుగా ఎట్లాగే ఉన్నారో సేమ్ థింగ్ మనం కూడా అసలు విననట్టుగా ఉండాలన్నమాట. ఇట్లాంటివి ఎట్లైనా హర్ట్ చేయడానికి ట్రై చేసినా, ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా కానీ దట్ ఈస్ ఫర్గివ్నెస్. In this way, you become invulnerable. Vulnerable. ఇన్వల్నరబుల్. Invulnerable. Yeah. ఓకే. సో అది ఫర్గివ్నెస్ అంటే ఇతరులను క్షమించడం అనేది అదన్నమాట. అంటే మనల్ని ఇతరులను క్షమించడం అంటే నథింగ్ బట్ మనల్ని మనం శాంతపరచుకోవడం, మనల్ని మనం పీస్ వెతుక్కోవడం అన్నమాట. అండ్ ఇన్వల్నరబుల్ అంటే లైక్ మనల్ని మనం గాయపరచుకోకుండా ఆర్ మనం వాళ్ళు చేసిన దానికి లొంగిపోకుండా ఎక్కడ అడ్డుకోకుండా ఉండడం అన్నమాట ఇన్వల్నరబుల్ అంటే. And you can still tell that person that his or her behavior is unacceptable. సో బుద్ధుడు తను నిన్న మీరేనా సార్ డిస్కస్ చేసింది, తను ఒకటి ఇస్తే మీరు నాకు అది నచ్చలేదు అంటే నేను తీసుకోలేదు, ఏం కాదు. బికాస్ నాకు అది అవసరం లేదు. లలిత నాలమాటి. లలిత మేడం చెప్పారు చూడండి. అంటే మనకు అది మనది కాదు, నేను అసలు తీసుకోలేదు. అది తను చెప్పిన మాటలు కానీ, తను అన్న మాటలు కానీ, కోప్పడ్డ విషయాలు కానీ నేను తీసుకోలే కాబట్టి అది అన్యాక్సెప్టబుల్. సో మనం దాన్ని ఎట్లా అన్యాక్సెప్టబుల్ అని చూపెట్టాలి, నవ్వియో ఒక చిరునవ్వు ఇచ్చియో. సో ఆటోమేటికల్ గా వాళ్ళకి అది పుచ్చుకుంటుంది ఎక్కడో. అంటే వాళ్ళ అన్న మాటలకి మనం రెస్పాండ్ కాలేదు అని వాళ్ళకి తెలిసిన క్షణాన వాళ్ళకి తెలిసిపోతుంది, అరే నేను చెప్పింది అసలు వాళ్ళకి వినిపించలేదా, పట్టించుకోలేదా, నన్ను అసలు ఇగ్నోర్ చేశారా అని. సో సేమ్ థింగ్ మనం మీరు అన్న మాటలకి మేమేమి యాక్సెప్ట్ చేయలేదు, మేము ఎట్లాంటి హర్ట్ కాలేదు, మీరు నన్ను బాధ పెట్టాలని చూసినా నేను హ్యాపీగానే ఉన్నాను అని మనము అన్యాక్సెప్టబుల్ గా, అంటే నేను ఒప్పుకోలేదు అన్నట్టుగా మనం చూపించవచ్చు వాళ్ళకి. ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ చూస్ టు డూ, బట్ దట్ పర్సన్ నో లాంగర్ హ్యాస్ అ పవర్ టు కంట్రోల్ యువర్ ఇన్నర్ స్టేట్. సో ఆటోమేటికల్ గా ఆ పర్సన్ ఎవరైతే మనల్ని హర్ట్ చేయాలని చూసారో ఆటోమేటికల్ గా వాళ్ళు వెనకడుగు వేసేస్తారు. సో మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో, వాళ్ళు బాధ పెట్టగానే బాధపడిపోతాము, పొంగిపోతాము, అశాంతికి గురవుతామో వాళ్ళకి ఇంకా పవర్ వస్తుంది అన్నమాట. మనకి ఇంకా బాధ పెట్టడానికి వాళ్ళకి సంతోషం వేస్తుంది. అలాంటి ఈగోయిష్ పీపుల్ ఉంటారు కాబట్టి దానికి ఆద్యం పోయకుండా మనము వాళ్ళకి అన్యాక్సెప్టెడ్ అంటే నేను దాన్ని ఒప్పుకోలేదు అన్నట్టుగా చూపించవచ్చు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ పవర్ అనేది తగ్గిపోతుంది మనం హర్ట్ చేసేది. సో మనం హ్యాపీగా ఉంటాము అండ్ మనం ఎదురుగా ఉన్న పర్సన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. యు ఆర్ దెన్ ఇన్ యువర్ పవర్, నాట్ ఇన్ సమ్వన్ ఎల్స్, నార్ ఆర్ యు రన్ బై యువర్ మైండ్. సో అప్పుడు మీకుంటుంది ఆ పవర్ ఏంటి, సంతోషంగా ఉండే పవర్, హ్యాపీగా ఉండే పవర్, ఇట్లాంటివి హర్ట్లెస్ థింగ్స్ చేసినందుకు ఆ పవర్ మీలో ప్రశాంతత పెంచే పవర్ మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ నాట్ ఇన్ సమ్మన్స్ అప్పుడు మన మైండ్ అనేది మన కంట్రోల్కి వస్తుంది. వాళ్ళు అనగానే మన మైండ్ మనల్ని అరే నిన్ను అలా అన్నిందా, నువ్వు దానికి రిప్లై ఇవ్వాలి కదా, ఇప్పుడు వాళ్ళకి ఎదురు సమాధానం చెయ్యాలి కదా అన్నట్టు కాకుండా ఆ మైండ్ ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాం అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఎ కార్ అలార్మ్, a rude person, a flood, an earthquake, or the loss of your possessions, the resistance mechanism is the same. సో ఇది ఏవైనా సరే, మీకు ఒకరు అన్న మాట కానీ, ఒకరు హర్ట్ చేసే విధానమే కాకుండా మన దగ్గర ఉన్న మెటీరియలిస్టిక్ ఏదైనా పొసెషన్స్, మన దగ్గర ఒక చీర ఉంది, పట్టు చీర ఉంది, లేదా ఒక కార్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఆర్ ఒక రూడ్ పర్సన్ మనకి అలాంటి బిహేవియర్ చేశారు, ఆర్ ఒక ఫ్లడ్ వచ్చింది, భూకంపాలు వచ్చాయి, అంటే ఏది వచ్చినా కానీ మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఐదర్ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో హెడ్ ఆర్ చేంజ్ ఇట్.
సో ఇది సేమ్ థింగ్ అన్నమాట. రెసిస్టెన్స్ అనేది ఎక్కడ చూపించొద్దు. నాకు ఇది వద్దు అన్నట్టు చూపించకుండా యాక్సెప్ట్ అన్న చేసి ముందుకెళ్ళిపో, ఆర్ దాన్ని చేంజ్ చేసన్నా ముందుకెళ్ళిపో. ఖచ్చితంగా అక్కడ నువ్వు స్టక్ కావద్దు. డు నాట్ స్టక్ ఎనీవేర్ విత్ ఎనీ ఆఫ్ ద రీజన్స్. సో ఈ మెకానిజం అనేది ప్రతి ఒక్క దానికి అలవరుస్తుంది అనమాట. ప్రతి ఒక్క దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. సార్ ఓవర్ టు యూ. ఏం లేదు, బాగుంది కదా. మనల్ని మనం మాట్లాడేటప్పుడు, మనం చెప్పేటప్పుడు చాలా మంది, కొంతమంది రూడ్గా మాట్లాడతారు. అందరూ అభిమానంగా ప్రేమగా మాట్లాడాలని లేదు. కొంతమంది రూడ్గా మాట్లాడతారు. కొంతమంది మనని ఇబ్బంది పెట్టడానికి, మన హర్ట్ చేయడానికి మాట్లాడతారు కొంతమంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవ్వకుండా, అంటే మనం అంత సాధ్యమైన విషయం కాదు, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, అవతల వాడు ఏం చేస్తాడు మనం పట్టించుకోకపోతే. మనం పట్టించుకొని రియాక్ట్ అయ్యి ఊయి అంటే వాడు కొంచెం మళ్ళీ మీదకి వస్తాడు. ఆ పోరా అని చెప్పేసి మనం వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, వాడు ఇంకేం అనలేడు. ఇదేంటి పిచ్చోళ్ళ ఉన్నాడు, మనం ఇన్నన్నా ఏం మాట్లాడట్లేదు అనుకుని మనం పిచ్చోని చూసి వెళ్ళిపోతాడు. లేకపోతే నేను ఇప్పుడు ఇందాక మనకి స్టోరీలో చూసినట్టు, అదేంటి సామాన్ తగిలితే నీకేం నొప్పి రాలేదు, నువ్వేమీ అనలేదు ఏంటి అని చెప్పాను. అదే నేను తిట్టాను కదా, నువ్వేంటి ఏం పట్టించుకోలేదు ఏంటి అని చెప్పాను అంటాడు. ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా మనం ఫర్గివ్నెస్ ఎప్పుడైతే మనం ఎక్స్క్యూజ్ చేయడం అనేది మనం నేర్చుకుంటామో, ఇవన్నీ చాలా తేలిగ్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ లేదు, సరే స్టిల్ మనం ఏదో అవతల వాడికి మనం ఒక రిప్లై అయితే ఇవ్వాలి అనిపించింది అనుకోండి, చెప్పండి, ఏముంది దాంట్లో. యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అని చెప్పండి, తప్పులేదు. దానికి మనం పోట్లాడక్కర్లేదు. ఒక చిన్న మాట చెప్పేస్తే చాలు అనమాట. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, లేకపోతే నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోకండి, ఓవర్. ఎందుకంటే నీ లోపల ఉన్న నీ ఆత్మశక్తి ఏదైతే ఉందో దాన్ని నువ్వు తప్ప ఇంకెవడు టచ్ చేయలేడు. నీకున్న శక్తిని నువ్వు తప్ప ఇంకెవరు టచ్ చేయలేరు. అందుకని చెప్పి నువ్వు అది నువ్వు చలించి నువ్వేదో దానికి రియాక్ట్ అయిపోయి నీ శక్తిని ఖర్చు పెట్టుకోకర్లేదు. ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు, ఎవరో తిడితే బుద్ధుడు, నేను తీసుకుంటే కదా నాకు వచ్చేది. ఇప్పుడు మనం 10 రూపాయల నోటు అవతలకి ఇచ్చాను అనుకోండి, వాడు తీసుకుంటే కదా వాడు 10 రూపాయల నోటు వెళ్ళేది, లేకపోతే మన దగ్గర ఉంటుంది కదా. అట్లాగే తిట్లు కూడా మన చిన్నప్పుడేమో మేము అనగా ఉన్నాం, లోపల తిట్టుకుంటే నీకు పడితే, బయట తిట్టితే గాలికి పోతాయి. బయట తిట్టారు అనుకోండి, ఎన్ని గాలికి పోతాయి, నాకు తగలవు. లోపల తిట్టుకున్నావు అనుకోండి, నాకు వినపడలేదు, నీకు నువ్వే తిట్టుకున్నావు. ఈ రెండు ఒక స్థితిని మనకి, అంటే మన ఈ స్థిత ప్రజ్ఞత, లేకపోతే ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఇవన్నీ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, వీటన్నిటికీ అది మనని తయారు చేస్తాయన్నమాట. మన ఆ సమతుల్యత అనేది బ్యాలెన్సింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి మనం రావడం జరుగుతుంది. అందుకని ఏదైనా సరే మనం ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, మనం దాన్ని రెసిస్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ ఇట్. అది అప్పుడేమవుద్ది, ఆ సౌండ్ వరకే మనం ఆలోచిస్తాము, ఆ క్షణం ఆలోచిస్తాము, తర్వాత అది పోతుంది పక్కకి. అందుకు మనం దాన్ని పట్టించుకోక్కర్లేదన్నమాట. అది మనం దాన్ని ఎలా వదిలించుకోవాలి అనే దానికి, నువ్వు చిన్న చిన్నవన్నీ ఎన్ని పట్టించుకోకుండా ఉంటే ఏం కాదు అని చెప్పేసి. యా, చదవండి. I have been practicing meditation. I have been to workshops. I have read many books on spirituality. I try to be. రెడ్ I రీడు have read. రెడ్ స్పెల్లింగ్ అదే ఉంటది, కానీ ఇక్కడ మనం సందర్భంగా అక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్ గా రెడ్ లోకి వెళ్తాం. హ్యావ్ లేకపోతే ఐ రీడ్ Sorry. అంటాం. I have read many books on spirituality. I try to be in state of non-resistance. But if you ask me whether I have found turn and lasting inner peace, my honest answer would have to be no. Why have not I found it? Why else can I do? వాట్ ఎల్స్ కెన్ ఐ డూ? సో
ఇక్కడ తను ఏం చేశాడో చెప్తున్నాడు మెడిటేషన్ గురించి. ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. I have been to workshops. I have read many books on spirituality. I try to be in state of non-resistance. But if you ask me whether I found true and lasting inner peace, my honest answer would have to be no. Why I haven't I found it? What else can I do? సో మనం కూడా చాలా బుక్స్ చదువుతున్నాము, వింటున్నాము. ఇప్పుడు ఒక వీడియో చూసాము యాత్ర చోటే నుంచి. అంటే ఇంత అప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకుంటాము, యోగా చేసుకుంటాము. లైక్ ఈ నాన్ రెసిస్టెన్స్ వీక్ ఒకటి చేసాం లాస్ట్ అప్పట్లో బుక్ చదివినప్పుడు. ఈ వీక్ అసలు ఎవరితోని అంటే మనసులో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడద్దు అన్నట్టుగా ప్రాక్టీస్ కూడా చేసాము. రాక్ ప్రాక్టీస్ చేసాము, చాలా చేసాం మనం మ్యాజిక్ బుక్ నుంచి. సో ఇవన్నీ తను కూడా ఇవన్నీ చేశారనమాట. స్పిరిచువాలిటీ బుక్స్ చదివాడు, మెడిటేషన్ చేశాడు, చాలా వర్క్ షాప్స్ కి వెళ్ళాడు. బట్ స్టిల్ మనము కొన్ని సందర్భాలలో మనం కంట్రోల్ చేసుకోకుండా అరుస్తాము, మాట్లాడతాము, నెగిటివ్ గా థింక్ చేస్తాము, మనం అంటే ఆలోచిస్తాము. సో ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇవన్నీ మరి ఇవన్నీ చేస్తున్నారు, మరి మీకు ఇన్నర్ పీస్ అనేది దొరికిందా అని అంటే లేదు, ఆబ్వియస్ గా లేదు. బికాస్ మన బిహేవియర్ లో, మనకు మాట్లాడే విషయాల్లో, మనం ఆలోచించే విషయాల్లో అది తెలుస్తుంది. సో మరి ఎట్లా దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయొచ్చు, దీనికి ఎక్కడ వెతకాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏం చెప్తారు కదా సార్, అంతే కదా? You are still seeking outside and you cannot get out of the seeking mode. Maybe the next workshop will have the answer. Maybe that new technique. To you, I would say, don't look for peace. Don't look for any other state than the one you inner conflict and unconscious resistance. Forgive yourself for not being at peace. The moment you completely accept your non-peace, your non-peace becomes transmuted into peace. Anything you accept fully will get you there, will take you into peace. That this is the miracle of surrender. సో ఎట్లా చేద్దాము, ఎలా చేయొచ్చు అన్న విషయానికి వస్తే, యు ఆర్ స్టిల్ సీకింగ్ అవుట్ సైడ్ అండ్ యూ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ద సీకింగ్ మోడ్. Maybe the next workshop will have the answer. Maybe that new technique. To you, I would say don't. Yeah. సో మనం ఏం చేస్తుంటాము, పీస్ అనేది, ప్రశాంతత అనేది వెతుకుతూ ఉంటాము. ఎక్కడ దొరకవచ్చు, ఏ గుడికి వెళ్తే దొరకవచ్చు, ఏ తీర్థయాత్రలకు వెళ్తే దొరకవచ్చు, ఏ బీచ్ కి వెళ్తే, అంటే మంచి నేచర్ కి, ఏ అడవిలోకి ఒక వాటర్ ఫాల్ చూస్తే కానీ, అట్లాంటి దగ్గర మనం వెతుకుతూ ఉంటాం ప్రశాంతత అనేది. ఆర్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే బాగుంటది అనిపిస్తుంది, అంటే ఆ ప్రశాంతత దొరుకుతుంది అనేది వెతుకుతూ ఉంటాం మనం. మంచి ఫుడ్ తీసుకుంటే, అమ్మ హాయిగా ఉందిరా బాబు ఈరోజు, సూపర్ గా ఉంది అన్నట్టుగా, అట్లాంటి ఎప్పుడు మనం బయట వెతుకుతూ ఉంటాము, అంటే అవుట్ సైడ్ నుంచి. బట్ మేబీ ద నెక్స్ట్ వర్క్ షాప్ విల్ హ్యావ్. బట్ మీరు ఇట్లాగే చేస్తూ ఉండండి. ఆబ్వియస్ గా మీరు ఇంకా నేర్చుకుంటూ ఉండండి, మీరు ఇంకా వెతుకుతూ ఉండండి ప్రశాంతత. బయట వెతుకుతూ ఉంటాం మనం, బట్ మీకు లోపలే ఉంటుంది ప్రశాంతత. అంటే మీకు ఇన్నర్ పీస్ మన మనసులోనే ఉందనేసి తను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు, ఇన్నర్ పీస్ అనేది. సో ఇట్లాగే మీరు ఇంకా నేర్చుకుంటూ ఉన్న సందర్భంలో, మేబీ నెక్స్ట్ టెక్నిక్ లో, మేబీ మీరు నేర్చుకునే టెక్నిక్ లో కానీ, నెక్స్ట్ వచ్చే బుక్ లో కానీ, నెక్స్ట్ వెళ్ళి అటెండ్ అయ్యే నెక్స్ట్ వర్క్ షాప్ లో కానీ మీకు అది దొరికిపోవచ్చు, ఆ ప్రశాంతత అనేది. అంటే ఎక్కడ ఉందనేది ఒక చిన్న క్లిక్ సరిపోతుంది మీకు, ప్రశాంతత దొరుకుతుంది అనేది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంకా ఇన్ని బుక్స్ చదివినా కానీ ఎక్కడో మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నాము. సో దాని గురించి ఇట్లా చెప్తున్నాను అనమాట. టు యూ ఐ వుడ్ సే, డోంట్ లుక్ ఫర్ పీస్, డోంట్ లుక్ ఫర్ ఎనీ అదర్ స్టేట్ దాన్ ద వన్ యు ఆర్ ఇన్ నౌ. అదర్వైజ్ యూ విల్ సెటప్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ అన్కాన్షియస్ రెసిస్టెన్స్. సో ఆ ప్రశాంతత లేదు అని అనుకోకుండా
లేదు అంటే లేకపోవడాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అనమాట. నాకు ప్రశాంతత లేదు, లేదు, లేదు అనుకుంటా మనం ఇలా వెతుక్కుంటూ ఇంకా మనము దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎలా అయితే తిరుగుతున్నామో అట్లా యాక్సెప్ట్ చేయకుండా కాకుండా యాక్సెప్ట్ చేయండి. ప్రశాంతత లేదు. ఇంకా బుక్స్ చదవండి, ఇంకా టెక్నిక్స్ వెతకండి, ఇంకా వర్క్ షాప్స్ అటెండ్ కండి, మీ ఇంకా ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. అంటే లైఫ్‌ని లీడ్ చేయండి. ఎట్లా వస్తుందో అట్లా లైఫ్ ని లీడ్ చేయండి. ఈజీగా జస్ట్ గో అండ్ గెట్ ఆన్. ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉండండి. ప్రశాంతత వెతకడానికి ట్రై చేస్తూ ఉండండి. అంతేకాని నాకు దొరకట్లేదు, ఇంకా దొరకలేదు అని దాన్ని రెసిస్ట్ చేయకండి. లెట్ ఇట్ గో. ఈవెన్ ఎట్లయితే మరక మంచిది అన్నట్టుగా, ఈవెన్ గొడవలు మంచిది అన్నట్టుగా, మనకు నెగటివిటీ మంచిది అన్నట్టుగా నేర్పిస్తున్నారో, శాంతి లేకపోవడం అనేది కూడా యాక్సెప్ట్ చేయండి. సో దాట్ మీరు ఇంకా లైఫ్ లీడ్ చేయాలి కదా, ఇక్కడికి ఆగిపోదు కదా లైఫ్. సో రేపొద్దున వచ్చే ఛాలెంజెస్ లో మళ్ళీ దొరుకుతుంది శాంతి ప్రశాంతత. అంటే ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రశాంతత అనేది మీకు దొరుకుతుంది ఎప్పుడు ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినాడు. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ నాట్ బీయింగ్ ఎట్ పీస్. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. నేను ఇంకా ప్రశాంతత పొందలేదు, నాకు ఇంకా ఆనందం దొరకలేదు అన్నట్టు అని మీరు మీరు గిల్ట్ కాకుండా, మీరు మీరు ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఒక నెట్టేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేయండి. దానికి మీరు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. సో దట్ మీరు ఇంకా ముందుకెళ్ళొచ్చు. ద మూమెంట్ యూ కంప్లీట్లీ యాక్సెప్ట్ యువర్ నాన్ పీస్, యువర్ నాన్ పీస్ బికమ్స్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు పీస్. సో ఎప్పుడైతే మనం ఆ క్షణాన్ని ఆనందిస్తామో, ఏది మనకి ఇంకా ఏం దొరకలేదని, లేకపోతే ఆ దొరికిందని ప్రశాంతత ఎప్పుడైతే కొన్నిసార్లు దొరుకుతుంది. ఆబ్వియస్ గా మనం దొరకకుండా ఎప్పుడు ఉండము. మంచి ఫుడ్ తిన్నప్పుడు ఆ మంచి ఒక ఫీలింగ్ దొరుకుతుంది. ఫ్రెండ్స్ తోని మాట్లాడినప్పుడు, మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు, హ్యాపీగా నవ్వుకున్నప్పుడు ఆ ప్రశాంతత అనేది మనకు గ్లింప్సెస్ గా కనిపిస్తూ ఉంటుంది మన లైఫ్ లో. సో కానీ దొరకనప్పుడు దాన్ని ఆ ఎలివేట్ చేసి మిమ్మల్ని మీరు అశాంతికి గురి చేసుకోకండి. సో ఆ ప్రశాంతత దొరికింది అన్నట్టు, దొరకకుండా ముందుకెళ్తున్నాను నేను అన్నట్టుగా దాంట్లో నుంచే ఇంకా పీస్ వెతకడానికి ట్రై చేయండి. ఎనీథింగ్ యూ యాక్సెప్ట్ ఫుల్లీ విల్ గెట్ యూ దేర్, విల్ టేక్ యూ ఇన్ టు పీస్. దట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ సరెండర్. సో ఎప్పుడైతే మనం దానికి లొంగిపోతామో, ఇప్పుడు ఆ మన లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ కి ఎట్లాగైతే యాక్సెప్ట్ చేస్తూ, ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది, దాన్ని రెసిస్ట్ చేసాం అనుకోండి, మనకు టెన్షన్ అవుతుంది. దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దానికి మీరు ఏం చేయలేరు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తుంటే లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది. బికాస్ మీరు దాన్ని ఒప్పుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి లైఫ్ అడుగులు వేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు లేదు నాకు ఇది వద్దు అని ఆపిన రోజు మనకు అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చి ఉంటాయి లైఫ్ లో. ఆపినాడు ఆ ఆ పూట గడవడం కూడా కష్టం అయిపోతుంది. సో అలాంటివి యాక్సెప్ట్ చేసి అలా వెళ్తూ ఉండండి. ఆటోమేటిక్ గా మీకు ప్రశాంతత, ఆనందం అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఇదే ఒక అద్భుతం అన్నమాట. ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అది మన జీవితాల్లో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. అంటే మన లైఫ్ ని చాలా ఈజీగా గెట్ గోయింగ్ చేస్తుంది అనమాట, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తాము. సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఈ క్వశ్చన్ కనుక మనం చూస్తే, నేను చాలా పుస్తకాలు చదివాను ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి, ప్రశాంతత గురించి, చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను, చాలా మంది చెప్పినన్ని విన్నాను, ఆధ్యాత్మిక బుక్స్ చదివాను. ఇవన్నీ చేసినా కూడా నాకు ఇంకా ఎక్కడో ఆత్మశాంతి, ఆ మనశ్శాంతి అనేది దొరకలేదు అని చెప్పి, ఎందుకు దొరకలేదు, ఏం చేయాలి ఇంకా నేను అనే దాని గురించి. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఇప్పుడు స్విమ్మింగ్ మీద పుస్తకాలు చదువుతాం, ఈత కొట్టడం ఎలా అనే దాని మీద మనం పుస్తకాలు చదువుతాం. లేదంటే 30 రోజుల్లో తమిళ్ మాట్లాడటం ఎలా, 30 రోజుల్లో గుజరాతీ మాట్లాడటం ఎలా, ఇవన్నీ మనం చదువుతుంటాం. గుజరాతీ 30 రోజుల్లో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి మనం చదివేస్తే మన గుజరాతీ వచ్చేస్తా? వచ్చేస్తా? హలో, నో సార్. రాదు సార్. రాదు కదా. ఎప్పుడు వస్తుంది?
ప్రాక్టీస్ చేసి మాట్లాడుతూ ఉంటే వస్తుంది. లేదంటే ప్రవీణ మేడంతో మాట్లాడితే వస్తుంది. ప్రవీణ మేడం మాకు నేర్పదు సార్. నేర్పరు, అదే అందుకనే నేర్చుకుంటే మళ్ళీ మీరు కూడా మాట్లాడితే కష్టం అని చెప్పి. అవును అవును, టాలెంట్స్ వాళ్ళు నేర్చుకుంటారు కానీ ఎదురు వాళ్ళకి నేర్పబడవు. జానం అమ్మా జానవంతులు కదా. నాకు వచ్చినాయి 2 వర్డ్స్ గుజరాతీలో, ఏం చో మజామా. ఆ 2 పట్టుకునే నేను నేర్పాలి, చెప్పండి మీకు. సరే, ఇప్పుడు మనం మేధావులు ఇట్లాగే అదే సార్, విధంగా మేధావులందరూ ఇలాగే చెప్తారు సార్, మాకేమొచ్చు అవును, అని. మీరు కరెక్ట్ చెప్తారు అమెరికా అరుణ్ గారు మీరు. అందుకని అలాగే ఈత కొట్టడానికైనా ఏ పుస్తకం అయినా ఏది దాని మీద చదివినా కూడా దాన్ని మనము అనుభవంలో పెట్టకపోతే, దాన్ని ప్రాక్టీస్ అభ్యాసంలో పెట్టకపోతే దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. అదన్నమాట. అందుకని అది ఎలా చేయాలి అంటే, నువ్వు ఏమంటానంటే ఈ పుస్తకం నువ్వు చదివావు, నువ్వు బయట ఎక్కడో వెతుక్కుంటున్నావు, నీ లోపల వెతుక్కోవట్లేదు. నువ్వు ఆ వెతుక్కోవటం అనేది, దానికి ఎలా వెతుక్కోవాలనేది బహుశా ఇప్పుడు దాకా నువ్వు అటెండ్ అయిన వర్క్షాప్స్ లోనూ నీకు చెప్పిన వాళ్ళు ఎవరో సరిగ్గా నీకు అది కనెక్ట్ అయి ఉండదు. సో మేబీ ఇంకో చోట ఇంకో ప్రవచనానికి వెళ్తానో, ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్తానో, ఎక్కడో మనకి సూట్ అయిన గురువు ఎక్కడో ఒక చోట ఉంటాడు, మనకు దొరుకుతాడు. దొరికినప్పుడు మనని ఆ కొత్త టెక్నిక్ ఏదో నేర్పడము, లేకపోతే ఇలా చేస్తే, ఇలా కూర్చుంటే ఇలా చేస్తే వస్తుందని. ఇప్పుడు మెడిటేషన్ ఉందనుకోండి, ధ్యానం చేయాలంటే మనం ఏం చేస్తాం, చాలా రకాలుగా చెప్తాం. ఏం చేస్తాం మనం, కొంతమంది ఈ ధ్యాన ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి, అదే ధ్యానం వచ్చేస్తుంది అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఎదురుగుండా ఒక డాట్ పెట్టుకోండి, ఆ డాట్ మీద మీ చూపు ఉంచండి, ఆ చూపు అలా చూస్తూ ఉండగా ఒక్కోసారి ఆ చుక్క అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే నీకు మనసు కాన్సన్ట్రేట్ అయింది అని చెప్పని. ఇంకొకటి ఏం చెప్తాడు, పెద్ద రౌండ్ గీసుకోండి, ఆ రౌండ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అది చిన్నగా ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ వచ్చినట్టు ధ్యానం అని చెప్పాను. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టెక్నిక్స్, ఒక్కొక్క మార్గాలు ఉంటాయి. అలాగే నీకు సూట్ అయిన మార్గం నీకు ఇంకో గురువు ఇంకో చోట ఎక్కడో పాటు దొరకవచ్చు. కాబట్టి నువ్వు వెతకటం అనేది అయితే ఆపొద్దు అని చెప్పి. నువ్వు అసలు అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చింది నీకు, నువ్వు ఈ వెతకటం, నాకు ప్రశాంతత ఎక్కడ ఉంది, పీస్ అనేది ఎక్కడ ఉంది అని వెతకటంలోనే నీకు ఇచ్చి ఇక్కడ కనపడలేదు, ఇక్కడ కనపడలేదు, అక్కడ కనపడలేదు, ఇక్కడ. మన ఇంట్లో ఏదైనా వస్తువు కనపడకపోతే ఏం చేస్తాం మనం, ఏం చేస్తారండి ఏదైనా కనపడకపోతే? ఏం చేయరా? అరమరలన్నీ తీసి ఎదుగుతాం సార్, అరమరల అటుకలన్నీ తీసి ఎదుగుతాం, వస్తువు ఉన్న కాడ కాకుండా మిగతా చోట్లంతా ఎదుగుతాం. మొత్తం కింద మీద ఇల్లంతా చేసేస్తాం, అది కనపడదు. ఎందుకంటే పెట్టిన చోట ఎతకాలి కాబట్టి, పెట్టకుండా చోట ఎతికితే కనపడుతుంది. అదే చిన్న జోక్ ఉంది, లైట్ కింద ఒక ఆయన ఏదో ఎత్తుక్కుంటుంటాడు. ఏంటండి ఎతుకుతున్నారంటే, నా తాళం చేయి పడిపోయిందండి. ఎక్కడ పడిపోయిందండి? అక్కడ పడిపోయిందండి. మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకంటే ఎదుగుతున్నారంటే, ఇక్కడ లైట్ ఉంది అందుకని ఎదుగుతున్నారు, అక్కడ చీకటిగా ఉంది కనపట్టలేదండి. ఎక్కడ వెతకాలి, ఎక్కడ చూడాలి అనేది తెలుసుకోవాలి. దానికి నీవు నువ్వు ముందు దానికి నేను తయారు చేసుకోవాల్సింది ఏంటంటే, యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నువ్వు క్షమించటం నేర్చుకో ముందు, నువ్వు ప్రేమించటం నేర్చుకో ముందు. నువ్వు ఎప్పుడైతే నాకు ప్రశాంతత లేదు అని చెప్పి నిన్ను తిట్టుకోవటం వదిలే, నా ఇన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని వర్క్షాప్స్కి వెళ్ళాను, ఇన్ని చోట్లకి వెళ్ళాను, ఇన్ని గురువుల దగ్గరికి వెళ్ళాను, ఇంత ప్రవచనాలు విన్నాను, అయినా నాకు మనసు ప్రశాంతంగా ఉండలేదు, అసలు నేను ఎందుకు పనికిరాను, ఇదంతా వదిలే. నీకు ఇదంతా అనవసరం. ముందు నిన్ను క్షమించుకో, అంటే ఇదంతా నువ్వు ముందు వదిలే, నన్ను తిట్టుకోవటం అనేది వదిలే. వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు నీ అశాంతి అనేదాన్ని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నాన్ పీస్ అనేదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయ ముందు. అసలు ఇప్పుడు ఇంట్లో అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెనక్కి ముందుకి వెనక్కి పైకి కిందకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి తిరుగుతూ ఉన్నావు కదా. ఎందుకు తిరుగుతున్నావు? శాంతి లేక, అశాంతిగా ఉండి, అశాంతి ఎట్లా పోగొట్టుకో తెలియక, ఇంట్లో వాళ్ళ మీద అరవలేక, బయట వాళ్ళ మీద అరవలేక, అది బయట పెట్టుకోలేక, దాన్ని వదిలించుకోవడానికి నువ్వు అటు ఇటు అటు అటు ఇటు ఇటు ఆందోళన, ఆ ఆతృత, వీటన్నిటితో నువ్వు తిరుగుతూ ఉన్నావు కదా. దాన్ని వదిలే ముందు.
నేను అశాంతితో ఉన్నాను అనే విషయాన్ని నువ్వు ముందు గుర్తించు. అది ఎప్పుడైతే నువ్వు అశాంతం ఉన్నానని గుర్తించి ఒక చోట కదలకుండా కూర్చుంటావో, దాదే నిన్ను మెల్లగా శాంతి వైపు, ప్రశాంతంగా ఉండటం వైపు తీసుకెళ్తుంది. నువ్వు ఒక చోట కూర్చున్నప్పుడు ఏం చేస్తావు? ఈ అశాంతి అనే దాని గురించి అబ్బా చికాకు మెల్లగా గాలి పీల్చుకుని వదిలేస్తావు. లేకపోతే కాసేపు అలా జారిగలు పడతావు సోఫాలో. మెల్లమెల్లగా నీకు ఆ దూరం అయిపోతుంది. అది అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు మైండ్ పనిచేస్తుంది, నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. ఎనీథింగ్ యూ యాక్సెప్ట్ ఫుల్లీ విల్ గెట్ యూ దేర్. నువ్వు ఎప్పుడైతే దేన్నైతే నువ్వు ఏదైతే అంగీకరిస్తావో, ఆ స్థితిని, నువ్వు ఉన్న స్థితిని నువ్వు తెలుసుకుని దాన్ని ఎస్ నాకు అశాంతిగా ఉంది, నేను ఈ స్థితిలో ఉన్నాను అని నీకు ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు అది నిన్ను ప్రశాంతత వైపు నిన్ను నడిపిస్తుంది. ఇది నిన్ను సమర్పణ చేసుకోవటంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది నీ అశాంతి నుంచి ప్రశాంతానికి వెళ్ళటం. అది నీవు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు ఇట్లాంటి అద్భుతాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి పక్కాళ్ళు ఏం కట్టుకొచ్చారు, కింద ఏం కట్టుకొచ్చారు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎంతసేపు ఈ ఆలోచన అయినా అక్కడ ఆయనకి ఏమి అలంకారం చేశారు, ఏం పూలు పెట్టారు, అదేమి గంధం పూసారా, లేకపోతే ఈ మన వీపుది పూసారా, ఏం చేశారు, ఏంటి కిరీటం అలంకరణ పెట్టారా, ఏమి అవి చూడకుండా వచ్చిన వాళ్ళ ఉమ్. అలంకరణ చూస్తే నీకేం వస్తుంది? నువ్వు ప్రశాంతత కోరుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేసుకుని అక్కడ ఎదురుగుండా కూర్చొని ఆయన పాదాల మీద నీ ధ్యాసను పెట్టు, నువ్వు నిన్ను సమర్పించుకో. అప్పుడు నీకు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు నీవు కావాల్సిన స్థితి ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, మనశ్శాంతి అనుకుంటున్నావో, ఆత్మశాంతి అనుకుంటున్నావో, నిన్ను తెలుసుకోవడం అనుకుంటున్నావో, నేను ఎవరు ఏంటి అనేది ఏదనుకున్నా నువ్వు ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో ఆ విషయానికి, అప్పుడు నీకు అన్నీ కూడా కళ్ళెదుట క్లియర్గా కనిపిస్తాయి. అందుకని మనం అశాంతిగా ఉన్నప్పుడో లేకపోతే చికాకుగా ఉన్నప్పుడో ఇంకా దాని గురించి తెలుసుకొని ఇంకా చికాకు పడిపోయి దానికి కారణమైన వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళందరినీ తిట్టుకుని ఇవన్నీ చేయొద్దు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్. అది జరగాలి, జరిగింది, యాక్సెప్ట్ ఇట్, అంగీకరించిందండి. ఇందాక మనం మార్నింగ్ మన ప్రేయర్లు అదే కదా ఉంది. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జరగకపోతే నువ్వు దాని గురించి వదలొద్దు, ఉన్నదానితో నువ్వు తృప్తిపడు అని చెప్పి. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. అది ఇక్కడ కూడా అదే అనమాట. మనము మన ప్రశాంతత గురించి నువ్వు అశాంతిగా ఉన్నావు అనేది తిరిగి చికాకు పడే బదులు అశాంతి నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తే నీకు మనసు కొంచెం కుదుట పడుతుంది. కుదుట పడిన మనసు, అదేం చిన్న పాట ఉంది కదా, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది అని చెప్పేది ఉందా? ఏమండి పాటలు కూడా చెప్పకపోతే ఇంకేం చేయాలి? విన్నారా పాట? భవానీ గారు వినలేదండి, విన్నా కానీ గుర్తుండదు. కుదుటబడ్డ మనసు తీపి కలలు కంటది. ఇప్పుడు కూడా మోగ మనసులు ముద్దబంతి పువ్వులు, మోగ కళ్ళ ఊసులు. వస్తుంది సార్, ఆ? గుర్తొస్తుంది ఇప్పుడు. ఇప్పుడు కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. నాగేశ్వరరావు కదా సార్, నాగేశ్వరరావు ఉమ్, సావిత్రి సావిత్రి. అనుకుంటా. ఉమ్. మీ ఎన్ని ఎట్టు కుదుటబడ్డ గుర్తు పెట్టుకో ఉంటారు? హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అందుకని మనం చాలా బాగా గుర్తు పెట్టుకుంటారండి. ఎప్పుడైతే
మేమంతా జ్ఞానవంతులం కాదు కదండి, అజ్ఞానంలో ఎలా కొట్టుకుని ఎలా బయటకు వస్తుంటాం. మీరు అజ్ఞానంలో ఎక్కడో అట్లా గురువుని ఎక్కడో వెతుక్కోమన్నారు. మా గురువు మా ముందరనే ఇక్కడ ఉన్నారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ బ్లిస్ అని చెప్పి ఇంగ్లీష్ లో సామెత. అవును. అజ్ఞానం అదే కూడా కదా సార్ ఒక్కొక్కసారి ఆ? అదే అజ్ఞానం గాను కూడా అదే ప్రశాంతత అని అదే అదే ఒప్పుకోమంటున్నారు. ఇప్పుడు లాస్ట్ పారాగ్రాఫ్ అదే చెప్తున్నారు కదా ఆయన. అజ్ఞానం కూడా ఒక వరమే తెలియకపోవడం అని కూడా చెప్పి. అదే తెలియకపోవడం కూడా ఒక వరమే. ఇప్పుడు ఇంట్లో అజ్ఞానం ఏదైనా కూడా పని చేస్తే నాకు తెలియదు అన్నాం అనుకోండి, ఇక బేసిక్ అసలు ఏం పని చెప్పరు ఇంట్లో. అదే హాయిగా ఉంటుంది. ఏ పాపం దానికి ఏం తెలియట్లే ఉద్దేశం, నువ్వు తెలిసినా నువ్వు చేసేసే అమ్మా అంటారు అన్నమాట. అవును. సో మనం ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కుదుటపడి కూర్చుంటామో ఈ అశాంతి అనేది ప్రశాంతతకు దారితీస్తాం. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో ఆ సమర్పణలో మనకి ఇవన్నీ అద్భుతాలు జరుగుతుంటాయి మన ముందు. అప్పుడు నీకు ఆ మెడిటేషను లేదా నువ్వు కావాలనుకున్న ఆత్మశాంతి ప్రశాంతత ఏదైతే ఉన్నాయో అవన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తాను. ఓకే, ఇంకెవరన్నా సరే. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళకి లోపం అంతా పచ్చగానే ఉంటుంది అని అంటారు కదా సార్, పచ్చ కామర్ల వాడికి అన్నట్టు. అలా మన లోపల ప్రశాంతత ఉన్నప్పుడు బయట అంతా బానే ఉంటది. ఎప్పుడు కూడా సృష్టి సక్రమంగానే ఉంటుందంటండి. మన దృష్టి ఒకటి సక్రమంగా ఉంటే అంతా సక్రమంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. కరెక్ట్. సృష్టి అండ్ దృష్టి. జ్ఞానానంద గ్రూప్ వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారంటారా? లలిత మేడం, మీకు వంట రాలేదా ఇంకా? మీరు బిజీ లేరా? వీడియో ఆన్ చేయనా? ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అమ్మా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఆల్రెడీ 6:30 అయిపోయింది. మంచిగా ఉంది. ఏం దొరికారు ఎందుకంటే ఏం వచ్చింది దొరికారు